కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఆ శ్రీవారిని దర్శించుకొని తరిస్తూ ఉంటారు. శ్రీవారి దర్శనం తర్వాత వెంగమాంబ అన్నదాన సత్రంలో స్వామివారి అన్నప్రసాదం స్వీకరించి శ్రీవారి కృపకు పాత్రులవుతూ ఉంటారు. ఇక శ్రీవారి భక్తుల కోసం టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. వారికి ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తిరుమలలో మరో వంటశాల అందుబాటులోకి వచ్చింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ కేంద్రీకృత వంటశాలను శనివారం ప్రారంభించారు. తిరుమలలోని పాంచజన్యం విశ్రాంతి భవనం వెనుక ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఈ అధునాతన వంటశాలను ఏర్పాటు చేశారు. ఇక ఈ వంటశాలను 13.45 కోట్ల వ్యయంతో నిర్మించారు. మొత్తం 37,245 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక సౌకర్యాలతో ఈ వకుళామాత కేంద్రీకృత వంటశాలను ఏర్పాటు చేశారు. ఈ వంటశాల విషయానికొస్తే 1.2 లక్షల మంది భక్తులకు ఆహారం సిద్ధం చేసేలా ఈ వంటశాలను ఏర్పాటు చేశారు. ఈ వంటశాలలో వంట, ఆహార ధాన్యాలు, కూరగాయలు, పాలు మొదలగు వాటిని గ్రౌండ్ ఫ్లోర్లో నిల్వ ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక ఫస్ట్ ఫ్లోర్లో ఆహార తయారీ, ఎల్పీజీ ద్వారా నడిచే బాయిలర్లు, ఒక ఎగ్జాస్ట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. వారాంతాలు, సెలవు రోజుల్లో తిరుమలకు భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో భక్తులు శ్రీవారి దర్శనానికి తరలి వస్తూ ఉంటారు. అధిక రద్దీ సమయంలో భక్తులకు ఆహారం పంపిణీలో ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఈ కేంద్రీకృత వంటశాలను ఏర్పాటు చేశారు. ఈ కొత్త కేంద్రీకృత వంటశాలలో 1,20,000 మంది భక్తులకు పులిహోర, సాంబార్ రైస్, పొంగల్, ఉప్మా వంటి అన్నప్రసాదాలు సిద్ధం చేసి భక్తులకు అందించేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం సిఆర్ఓ వద్ద ఇప్పటికే కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్ల ద్వారా ఈ వంటశాలలో తయారు చేసిన అన్నప్రసాదాలను భక్తులకు పంపిణీ చేయనున్నారు. అలాగే సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్, పిఏసి 1, రామ్ బగీచా విశ్రాంతి భవనం వద్ద ఉన్న బస్టాండ్, ఔటర్ క్యూ లైన్ల వెంట ఫుడ్ కౌంటర్లలో పంపిణీ చేయనున్నారు. ఈ వంటశాలలను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి సహా ఇతర టీటీడీ అధికారులు పాల్గొన్నారు.